హాయ్ పిల్లలు! ఈరోజు మనం చెప్పుకునే కథ 'చెర్రీ పాప యొక్క ఆత్మవిశ్వాసం పార్ట్ 2'. పార్ట్ 1లో సీతాఫలం, బీరకాయలు చెర్రీ పాపతో మాట్లాడాయి కదా! ఆ మాటలు విన్న చెర్రీ పాప, నన్ను ఎవరూ పెద్దగా గౌరవించరు. నేను చిన్న పండుని. నా రంగు కూడా ఎర్రగా ఉంటుంది. అందరూ నన్ను అసహ్యించుకుంటారు అని చెప్పి చాలా బాధపడింది. ఆ మాటలు విన్న బీరకాయ నవ్వుతూ, అది నిజం కాదు చెర్రీ. నీలో ఎంతో ప్రత్యేకత ఉంది. మనం అందరం కలిసి ఉంటేనే మంచి వంటకాలు తయారవుతాయి. నువ్వు లేకుండా ఈ విందు అసంపూర్ణం. నీ ఎర్రని రంగు, నీ తియ్యదనం ప్రతి వంటకానికి ప్రత్యేకత తెస్తాయి అని చెప్పింది. ఆ మాటలు చెర్రీ పాపను చాలా ప్రభావితం చేశాయి. ఆ రాత్రి చెర్రీ పాప తన లోపాలను కాకుండా తన బలాలను గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. నేను నిజంగా విలువలేని పండును కాదు. నా రంగు, నా మధురత, నా ఆరోగ్యకరమైన గుణాలు ఎంతో మంచి విషయాలు అని తలుచుకునింది. మరుసటి రోజు పండుగలో వంటకాలు సిద్ధం చేసుకునే సమయంలో చెర్రీ పాప ధైర్యంగా ముందుకు వచ్చింది. వంకాయ, దొండకాయలు ఇంకా జామ పండ్లు తనను చూసి ఆగిపోయాయి. కానీ సీతాఫలం, బీరకాయలతో కలిసి చెర్రీ వంటకాల్లో భాగం అయ్యింది. ఇక్కడ చెర్రీ లేకుండా వంట పూర్తవదు అని సీతాఫలం సంతోషంగా చెప్పింది. ఆ వంటకానికి చెర్రీ పాప తన మధురతతో రుచిని తెచ్చింది. అందరూ ఆమెను ప్రశంసించారు. చెర్రీ పాప ఆ రోజున తన విలువను, తనలో ఉన్న ప్రత్యేకతను పూర్తిగా అర్థం చేసుకునింది. ఈ కథను బట్టి మనం ఎంత చిన్నవారిమైనా మనలోని ప్రత్యేకతను గమనించి గౌరవించుకోవాలి. ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటిని పట్టించుకోకుండా మనలో ఉండే విలువను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి విజయం సాధించాలి.